అందరూ బాగున్నారా? ఈ కొత్త సంవత్సరం 2026లో మనం హెల్తీగా ఉండటానికి స్మాల్ టిప్స్ అనమాట. నేను యాక్చువల్‌గా ఇవి కుంకుడుకాయలు కాదండి. వేప చిగురు ఉంటుంది కదా! ఆ చిగురిని కోసి బాగా కడిగేసి దీనికి ఫస్ట్ ఫ్యాన్ గాలికి ఆరేసి తడేం లేనప్పుడు మిక్సీకి వేసేసాననమాట. ఉప్పు, కొంచెం పసుపు వేసి మిక్సీకి పెట్టాను. అవి ఒక నీమ్ టాబ్లెట్స్ లాగా రెడీ అయిపోయినాయి. ఒక టాబ్లెట్ లాగా చూడండి, టాబ్లెట్ లాగా రెడీ అయిపోయింది. దాన్ని డైలీ కాదు, అంటే డైలీ కూడా తీసుకోవచ్చు. డయాబెటిక్ వాళ్ళు అయితే డైలీ తీసుకోవచ్చు. బట్ మామూలుగా చిన్నపిల్లలు డైలీ తీసుకోవాలంటే తీసుకోరు కదా, అందుకని చెప్పేసి ఆల్టర్నేట్గా తీసుకున్న కూడా బాగుంటుంది. కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్లో కొంచెమే తేనె తీసుకొని దాంట్లోకి ఒక నీమ్ ట్యాబ్లెట్ వేసి బాగా ఇట్లా డిప్ చేసేసి ఒక చిన్న లెమన్ డ్రాప్, జస్ట్ చిన్న లెమన్ డ్రాప్ పన్నే చూడండి, 2 or 3 డ్రాప్స్ వేసుకొని బాగా ఇట్లాగా షేక్ చేసి, దీన్ని బాగా షేక్ చేసి చేతితోనే చేసుకోండి, నో ప్రాబ్లం. ఇట్లా షేక్ చేసి దాన్ని డైలీ కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ తీసుకుంటే చాలా మంచిది. యాక్చువల్గా నేను హాస్పిటల్లో జాబ్ చేస్తుంటా కాబట్టి మాకు షిఫ్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక నెల అంతా నైట్ డ్యూటీస్, తర్వాత 2 to 8 ఆఫ్టర్నూన్ డ్యూటీస్, ఆ తర్వాత మార్నింగ్ డ్యూటీస్. అసలుకి లోపల సైకిలే డిస్టర్బ్ అయిపోతుంది, ఆ డైజెస్టివ్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. దీనివల్ల ఎంతమందికి షుగర్స్ ఉన్నాయో, ఎంతమందికి బీపీలు ఉన్నాయో, ఎంతమంది స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారో, నర్వ్స్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ ఇవన్నీ ఉండి ఇట్లాంటి మనవి పురాతన కాలంలో మన పెద్దవాళ్ళు చెప్పిన టిప్స్ మనం ఫాలో అయితే 100% మనము ఈ డయాబెటీస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. చిన్నపిల్లలు అయితే కొంచెం తీపిగా ఉండటానికి ఇష్టపడతారు కాబట్టి ఇవి సోపు గింజలు మనకి హోటల్స్లో ఇస్తారు, ఇట్లాంటివి దొరుకుతాయి, అవి కూడా తీసుకోవచ్చు. ఇవి నీమ్ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా నేను ఏం చేశాను, ఈ గాజు బాటిల్లో పెట్టి సేవ్ చేసుకుంటా. ఇవి తయారు చేసి ఈజీగా 1 year అవుతుంది అనమాట. ఇప్పటికి కూడా ఉన్నాయి చూడండి, ఎందుకంటే అవి డ్రై అనమాట. హనీ డైలీ యూస్ చేస్తూ ఉంటాను నేను. అది తీసుకున్న తర్వాత ఆక్యుప్రెషర్ రోలర్ ఉంటుంది, ఈ రోలర్ని యూస్ చేస్తాను అనమాట. హ్యాండ్స్తో ఇలాగ ప్రెస్ చేయటము, తర్వాత ఇలాగ 2 హ్యాండ్స్ ఇలా పెట్టి ఇట్లాగా స్టిమ్యులేట్ చేయడం. ఇట్లా చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. ఇప్పుడు నేను ఈ నీమ్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను అనమాట. మీరు కూడా డైలీ ఇలాంటి మంచి అంటే చిన్న వంటి ఇంట్లో ఉండే చిట్కాలు ఫాలో అవ్వండి. చాలా మంచిది, చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడము, తర్వాత హెల్త్ ఇష్యూస్ రావడము, తర్వాత మనం వేసుకునే ట్యాబ్లెట్స్ మన బాడీకి కూడా సహకరించమన్నమాట, ఆ ట్యాబ్లెట్స్ పనిచేస్తావు. సో ఇట్లాంటి రెమెడీస్ ఫాలో అవుతే మనం చాలా హెల్తీగా ఉంటాం. సో మీరు కూడా ఫాలో అవ్వండి, ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అగైన్ ఆల్.